ధనవంతుడికి పేరు పేరు నా క్లాసులు రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, ఒంగోలు, హైదరాబాద్, కర్నూలు, పొద్దుటూరు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు ఇన్ని సిటీలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పొద్దుటూరు వాళ్ళు కూడా పెట్టించుకున్నారు. అంటే వాళ్ళే పెట్టించుకుంటున్నారు. నేను పెట్టిన సిటీలు ఇయే. వాళ్ళు మా సిటీ కూడా ఎవరికి తగ్గేది లేదు. మా సిటీ కూడా గొప్ప సిటీ. మా ఏరియాలో మేము ఎక్కువ మంది మేము హాజరవుతున్నాం కదా, మాకు కూడా పెట్టాలని వాళ్ళే పెట్టించుకుంటున్నారు. కాబట్టి పొద్దుటూరులో కూడా క్లాస్ ఉంది ఈ నెల 31వ తేదీ. కాబట్టి కష్టాలు, బాధలు, అప్పులు, అప్పు అంటే నిప్పు. మీరు ఎనీ టైం ఏం చేస్తారంటే అప్పుల గురించి ఆలోచిస్తుంటారు. అప్పు అన్నప్పుడు అది రగతనం ఉంటుంది. ఎందుకు ఇప్పుడు 10 లక్షలు అప్పు ఉన్నారంటే ఎందుకు దాన్ని 10 లక్షలు పట్టుకొని పీకిలాడతారు? మీరు ఒక 50 లక్షలను పట్టుకొని పీకిలాడలేరా? ₹1,00,000 పట్టుకొని పీకిలాడలేరా? ఆలోచించడానికి కూడా ఎందుకు భయపడుతున్నారు? పిరిగితనం భయాన్ని తీసేయి. అప్పుల సమస్యల నుంచి ఈజీగా బయటపడుకోవచ్చు. అంటే ఆ 10 లక్షల అప్పులు ఉన్న వాళ్ళు ₹1,00,000 గురించి ఆలోచించు. కనీసం 50 లక్షలను ఆలోచించు. 50 లక్షలు సంపాదిస్తే 10 లక్షల అప్పులు ఈజీగా వెళ్ళిపోతున్నా. మీరు అప్పు అనే మాట మాట్లాడకూడదు. తీసుకున్న వారి అంత డబ్బులు ఎనీ టైం దాని ఎవరైతే పదే పదే దేని గురించి ఆలోచిస్తారో అది నిజమవుతుంది. కానీ మీరు అప్పుల గురించి ఆలోచిస్తున్నారు. అందువల్ల అది నిజంగానే ఉంటుంది. అది మాయమైపోవాలంటే దాన్ని మర్చిపో. ఒకటి కావాలంటే కాబట్టి సంతానం కావాలన్నా మన సబ్జెక్టులో సూపర్గా సంతానం కలుగుతుంది. పెళ్లిళ్ళు కావాలన్నా మనం అనుకుంటే పెళ్లిళ్ళు అవుతాయి. మంచి సంబంధాలు మన వెతపల్లి మన ఇంటికి వస్తాయి. భార్యాభర్తల అనుబంధం కావాలన్నా, పిల్లలకు ఉద్యోగం కావాలన్నా, ఏది అనుకున్నా, ఆరోగ్యపరంగా కావాలన్నా చూడండి అన్ని సిటీల్లో ఫీడ్బ్యాక్లు పోతున్నాయి కదా. అంతకుముందు వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా? మన కర్నూలులో ఒక లేడీ ఒకప్పట్లో వచ్చినాను గురువు దగ్గర 0 ఏమీ లేని స్థాయిల నుంచి వచ్చాను. ఇప్పుడు నేను అన్ని విధాలుగా
హీరోయిన్ లాగా అయిపోయినాను. అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది. ఇప్పుడు ఎలా? అప్పుడు ఏమీ లేదంట, ఇప్పుడు ఎప్పుడు డబ్బు ఉంది సార్ నా దగ్గర. ఎలా వస్తుందో తెలియదు కానీ డైలీ డబ్బు వచ్చేస్తుంది. ఎన్ని ఫీడ్బ్యాక్లు ఉన్నాయి? ఒకటా రెండా? వర్షాన్ని ఆపేస్తున్నారు. విషమా నాకు విషమని బాబు శక్తి ఉంటే వర్షం అంటే తప్పని వెళ్ళిపోతున్నాయి కదా. ఆ శక్తి రావాలంటే మీరు ఏం చేయాలి? నేను చెప్పింది చేయాలి. కాబట్టి ఏ సమస్య అయినా భయపడకూడదు. ఎవరు భయం పెరిగితేనని వదిలే. ఎందుకు భయపడతావు? భయపడి జీవిస్తే ఎన్నాళ్ళు జీవిస్తావు? ఒక్కసారి ఎదుర్కొన్నాం దాన్ని. ఆ భయాన్ని భయపెట్టాలి. దేన్ని భయపడతామా? ఆ భయాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు. ఆ భయాన్ని ఒకసారి భయపడదాం. ఎప్పుడు చూద్దాం దానికి అత్యంత తెలుసు. ఎందుకు భయపడతావయ్యా? పెరిగితనంతో జీవిస్తే ఎన్నాళ్ళు జీవిస్తావు? భయపడి ఎన్నాళ్ళు జీవిస్తావు? ఎప్పుడు సాధిస్తావు? ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది. ఏదైనా సాధించగలవు, ఏదైనా చేయగలవు. వాడు అనుకుంటే వాడి వల్ల అవుతుంది. ప్రతి మానవుడికి ఉంది ఆ టాలెంట్. వాడు ఉపయోగించలా, వాడు భయపడుతున్నాడు, వాడు ఆలోచించలా. దాని గురించి భయం పెరిగితనంతో ఆలోచిస్తున్నాడు. అందువల్ల పెరిగితనం లేదు. కష్టాలు పెట్టింది, ఎక్కువ పరిశోధనలు పెడతాది. ఎవరు పెడతాది? ఎవరికైతే కష్టాలు ఎక్కువ పరిశోధనలు పెడతాదో వాళ్ళని తయారు చేస్తుంది. అంటే వేరే జీవితం కోసం. అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి, వాళ్ళు ఎంత దూరం ఆలోచిస్తారు, ఎంత దూరం దీంట్లో బయటపడగలుగుతారు అనేసి ఆలోచిస్తారు. అంటే పరిశోధనలో నిరాశ ఎక్కువ పెట్టినప్పుడు పక్కన కూర్చొని ఉంటుంది నీకోసం విజయం. నీకోసం రెడీగా ఉంది. అక్కడ నువ్వు మేల్కోవాలి. పిరికితనంతో ఆలోచించకూడదు, భయపడకూడదు. భయపడి జీవిస్తే ఆ జీవితం పనికి రాకుండా పోతుంది. ధైర్యంతో జీవిస్తే ఆ జీవితం ఎంత దూరం అని తీసుకెళ్తుంది. కాబట్టి పరిశోధనలు పెట్టింది, దారిలోనే మూసుకుపోయింది అన్నారు. కానీ ప్రాణాలు తీయలేదు కదా. ప్రాణాలు తీసిందా? ప్రాణాలు బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇంకెంతైనా సాధించవచ్చు అని అర్థం. నీకు పరిశోధించింది అంటే నిన్ను తయారు చేస్తుంది అని అర్థం. నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. మీరు భయపడుతున్నారు. ఎక్కడైతే పిరిగితనంతో ఆలోచిస్తూ ఎక్కడైతే నిరాశ ఉంటుందో పక్కన విజయం ఉంటుంది. అక్కడ నువ్వు పిరిగితనాన్ని వదిలేసి ఒక ధైర్యాన్ని పెంచుకొని బయట రా. ఆ విజయం ఎందుకు నువ్వే చూడొచ్చు. నీకే రెడీ, నీకోసం వెయిటింగ్. కాబట్టి ప్రాణాలు బ్రహ్మాండం ఉన్నాయి. మనం ఎంతైనా సాధించవచ్చు. చనిపోవాలి అనుకున్నవాడు నా వీడియోలు చూసి చేసుకోండి. చనిపోవడానికి కాదు మనం భూమిపైన పుట్టింది. భూమిపైన పుట్టామంటే కారణం ఉంది. ఆ కారణం ఏంది? దేనికి పుట్టాను? నేను సాధించడానికి పుట్టాను. సాధించి పిచ్చిగా సాధించి పిచ్చిగా అనుభవించి 10 మందికి హెల్ప్ చేయడానికి పుట్టాను. నేను నాలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నాను. నాలో ఉన్నవాడు బయటకు వచ్చాడు. నేను హ్యాపీగా ఉన్నాను. నేను నేర్పించిన వాళ్ళంతా నేర్చుకుంటున్నారు. సక్సెస్ బోర్డు ఉన్నాయి, మీ సెల్లులోనే ఉన్నాయి. ప్రతి మానవుడు ఎలా ఉన్నారు, ఎలా నెలకే ₹1,00,00,000 పైన సంపాదించి మనగాళ్ళు కూడా నా దగ్గర నేర్చుకుని బాగుపడి ఉన్నారు. జీరో బిజినెస్ మ్యాన్లు జీరో అయిపోయిన వాళ్ళు మళ్ళీ హీరో ఎలా అయ్యారు? ఎందుకు భయపడుతున్నారు? నా వీడియోలు ఉన్నాయి, ఎన్నో వీడియోలు ఇచ్చున్నాను, చూసి చేయండి. ఇంకా క్లారిటీ కావాలన్నప్పుడు ఒక్కసారి క్లాస్ అటెంప్ట్ చేయండి. భయపడకండి. ఫస్ట్ భయపడేదాన్ని వదిలేయండి. ఎవరైనా సరే, ఎంత అప్పు ఉన్నా సరే, ఎంత బాధలు ఉన్నా సరే, ఏ సమస్య ఉన్నా సరే, భయాన్ని తీసి పిరిగితనాన్ని తీసి ప్రాణాలు బ్రహ్మాండం ఉంది. మనం ఎంతైనా సాధించుకోవచ్చు. దాన్ని పెట్టున్నది పరిశోధన. అంటే నీకు ఇవ్వడానికి రెడీ, నీకు ఇవ్వడానికి తయారు చేస్తుంది. నీలో ఉన్న గొప్పతనాన్ని బయటతీయడానికి. కాబట్టి ఆలోచించు. నీ మైండ్ని వాడుకో. నీ మైండ్కి పని పెట్టు. నీ మైండ్ని వాడుకో. ఇతరుల గురించి ఆలోచిస్తావు, ఇతరుల గురించి మాట్లాడతావు. దాన్ని వదిలేసి ఎనీ టైం నీ గురించి ఆలోచించు. ప్రతిరోజు నీ గురించి పదే ఆలోచించు. తర్వాత నీ కుటుంబాన్ని ఒకసారి ఆలోచించు. ఎందుకు రాదు? ఏ సమస్య అయినా చిటికి లేకపోతుంది. నువ్వు ఆలోచించే విధానం సరిలే. పక్క వాళ్ళ గురించి మాట్లాడేది, పక్క వాళ్ళని విమర్శించేది, ఊరికత్తలు మాట్లాడేది, ఇంట్లో కూర్చొని నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. ఎప్పుడైతే ఇతరుల గురించి మాట్లాడడం, విమర్శించడం నేర్చుకుంటాడో నువ్వు ఎక్కడేసిన గొంగడే అక్కడే స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే అతని గురించి ఎనీ టైం ఆలోచిస్తాడో, ఎప్పుడైతే అతను కుటుంబాన్ని తీసుకుంటాడో, ఎనీ టైం ఎదగడానికి దారులు ముందుకు మెట్లు ఏర్పడతాయి. కాబట్టి నా వీడియోలు చూడండి, చేసుకోండి, ఎంతైనా సాధించుకోండి. ఇంకా క్లారిటీ కావాలంటే నా క్లాసులు ఉన్నాయి కదా అన్ని సిటీల్లో, వచ్చి ఒకసారి వీలైతే నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.